నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. మనలో చాలా మందికి ఊపిరితిత్తులకి సంబంధించిన సమస్యలు, అలర్జీ అలాగే ఆస్తమాకి సంబంధించినటువంటి వైద్య నిపుణులు 35 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది వారికి. వారే డాక్టర్ విష్ణురావు వీరపనేని గారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాలనుకున్నాను. ఎంతమంది ఎన్ని రకాల ప్రాబ్లమ్స్తో వచ్చినా ఒక సొల్యూషన్ చూపిస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో సార్ చిన్న ఫ్యామిలీ గెట్ టుగెదర్ మాది. ఇందులో కలిసినప్పుడు పలానాకి వాళ్ళ చుట్టాల గురించి చెప్తున్నారు. ఇట్లా మా ఆడపడుచులా ఉన్నారండి, ఎప్పుడు ఆయాసం అంటది, మామూలుగా చూస్తేనేమో మనిషి బాగానే ఉంటుంది, అన్ని పనులు చేస్తుంది, చకచకా తిరుగుతుంది, ఎప్పుడు నీరసంగా కనపడుతుంది. ఒక్కోసారి ఏంటి అని అంటే నాకు ఆయాసం వచ్చేస్తుంది, నాకు ఆస్తమా ఉందేమో, నేను చచ్చిపోతానేమో, నాకు భయం వేస్తుంది అంటదట. అంటే ఎక్కడికైనా ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళినా ఎంజాయ్ చేయలేకపోతూ ఉన్నారు. ఇలా చాలా మంది ఒక్కొక్కసారి అంటారు ఆమె యాక్షన్ చేస్తుందేమో అని డౌట్ వస్తుంది మాకు, అసలు నిజమో కాదో తెలియట్లేదు, కానీ బాధ ఉందంటుంది. ఇప్పటికీ కొన్ని లక్షలు ఖర్చు పెట్టారు, ఎన్ని హాస్పిటల్స్కి తిరిగినా అసలు ఏం సొల్యూషన్ దొరకట్లేదు అని. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ దగ్గరికి చాలా వచ్చుంటాయి కదా సార్. ఇది నిజంగానే ప్రాబ్లం అనుకోవాలా? బయటికి సిమ్టమ్స్ తెలియదా? ఎప్పుడు అసలు వాళ్ళకి ఆస్తమాను గుర్తించాలి? ఎలా ట్రీట్మెంట్ చేస్తారు? శ్వాసలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? వీటన్నింటి గురించి వాళ్ళు మాట్లాడదాం. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అడిగారమ్మా మీరు. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, అనుభవిస్తే తప్ప అర్థం కాని బాధ ఏదైనా ఉందంటే అది ఆస్తమా. అంటే ఉబ్బసం అంటాం, అలర్జీ అంటాం, కొంతమంది సైనస్, బ్రాంకైటిస్, ఇసినోఫిలియా, ఎన్నో పేర్లు, అంటారు, ఎన్నో అంటారు. సో వీళ్ళు ఏంటంటే మీరు అన్నట్టు బయటికి బాగానే ఉంటారు, అసలు నమ్మరు ఎవరు. ఇందులో ఏంటో తెలుసా, నమ్మించాల్సి రావటం ఉంది చూసారా. నాకు ప్రాబ్లం ఉంది సో పెయిన్ఫుల్ అని నమ్మించాల్సి రావటం అనేది అన్నిటికంటే బాధాకరమైన విషయం. ఇది ఎంత చెప్పినా తరగని బాధల్లో ఇది ఒకటి. దీనివల్ల చాలామంది చెప్పి చెప్పి విసిగి వేసారిపోయి ఇంకా చెప్పరు. చెప్పినా ఏం లాభం, అర్థం చేసుకోరు. చెప్పటం వల్ల ఏంటి తెలుసా, వీళ్ళు అవమానాల పాలవుతారు, అనుమానాల పాలవుతారు. తర్వాత ఇంక ఇది రోజు ఉందేగా సోది, ఇంక చెప్పు అంటారు కొంతమంది, ఇంక మొదలుపెట్టు అంటారు. అంటే అంత ఆయాసం, అంత వేదన, అంత బాధ పెట్టేటటువంటి ఈ జబ్బు ఏంటి దీనికి అంటే, శ్వాస వ్యవస్థ మూసుకుంటుంది. గాలి వదలటం, పీలవటం అనేది అసలు మనకు తెలియని ప్రక్రియ, కానీ తెలుస్తుంది ప్రతి బ్రీత్ అని. అసలు తన బ్రీత్ తనకు తాను తెలవటమే చాలా కష్టం. అసలు బ్రీత్ అనేది మనం గాలి తీస్తున్న విషయం మనకు తెలియకూడదు. తెలిసిందా మనం బాధపడుతున్నట్టే. అమ్మయ్య ఇప్పుడు నీ గాలి పీలవాలి, అమ్మయ్య పీల్చాను ఇప్పుడు మళ్ళీ వదలాలి అని తెలవటమే చాలా వేదనాభరితం. ఇట్లా కొన్ని లక్షల మంది, కోట్ల మంది బాధపడతా ఉన్నారు. దాని తర్వాత మన ఈ వీడియోలు చూసి చాలామంది ఎక్కడెక్కడి నుంచో నేను చెప్పేటటువంటి బాధలు సార్ నా గురించే చెప్తున్నాడు, చూడండి వాళ్ళ ఆయన్ని తీసుకొచ్చి చూపిస్తారు, కనెక్ట్ అవుతున్నారు, వాళ్ళ అత్తగారిని తీసుకొచ్చి చూపిస్తారు, తర్వాత వాళ్ళకు సంబంధించిన చుట్టాలను తీసుకొచ్చి, వాళ్ళ అమ్మని తీసుకొచ్చి చూపిస్తారు. చూడమ్మా ఈ డాక్టర్ గారు నేను చెప్పేది అంతా ఉంది చూడమ్మా, నా బాధ మీకు ఎవరికి అర్థం కావట్లేదు కదా, నేను యాక్షన్ చేస్తున్నాను అనుకుంటున్నారు కదా, పని చేయబడుతుందని పని తప్పించుకోవటానికని ఎన్ని అపవాదులండి పాపం. ఇది అన్నిటి బదులు ఒకసారి చచ్చిపోతే పోలే అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో నాకెందుకు రాదు ఈ చావు అనుకుంటారు. కొంతమంది పిల్లల్ని పెట్టుకొని ఏడుస్తూ ఉంటారు, ఎట్లా ఏం చేయాలి ఈ పిల్లల్ని, ఈ పిల్లలు అడ్డం ఉన్నారే లేకపోతే చచ్చిపోయేదాన్ని. కొన్ని వందల సార్లు ఈ డైలాగ్ విని ఉంటాను నేను. సో ఎవ్వరు కూడా ఇట్లా బాధపడాల్సిన అవసరం ఈ రోజుల్లో లేదు. గుడ్ న్యూస్ అంటే అదే. సో ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఏంటమ్మా, ఏదో ఒకటి పడదు, ఓకేనా, వాతావరణం మారినా, దుమ్ము వచ్చినా, ధూళి వచ్చినా, ఏది వచ్చినా పడదు. తర్వాత వంగినా లేచినా కూడా ఆయాసం వస్తుంది. మనం ఆశ్చర్యపోతాం. నేను చెప్పేది కొంతమందికి ఈ ప్రాబ్లం లేని వాళ్ళకి ఈ డాక్టర్ ఎప్పుడు చూసినా అతిశయోక్తులు చెప్తుంటాడు అనుకుంటారు. ఈ ప్రాబ్లం లేని వాళ్ళు ఏమనుకుంటారు అనేది నేను ఒక్క నిమిషం కూడా పట్టించుకోను. కానీ ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు చూసారా, నేను చెప్పిన తర్వాత వాళ్ళు దండమే పెడతారు, ఈసారి చెప్తున్నారని. సో అట్లాంటి వాళ్ళ కోసం మాత్రమే నేను వీడియోలు చేస్తాను. సో 35 ఏళ్ళ నుంచి చూస్తున్నాను కాబట్టి వాళ్ళ యొక్క బాధలన్నీ కూడా, అంటే ఇంకెన్నో చెప్పలేని బాధలు ఉన్నాయి పాపం. అసలు దీనికి మందులు లేవని అనుకుంటారు, కొంతమంది మందులు లేవంటారు, అసలు మీ కర్మ ఇంతే అంటారు. కొంతమంది పోయి నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు, నీకు మెంటల్ వచ్చేసింది,
హాస్పిటల్ చుట్టూ తిరుగుతా ఉన్నావు, కావాలని కావాలని డబ్బులు ఖర్చు పెడుతున్నావు అని చెప్పి అంటే వాళ్ళని ఇంకా చిత్రహింసలు పెట్టేవాళ్ళు ఉన్నారు. సో ఇట్లా రకరకాల బాధలు ఎందుకు పడుతున్నారంటే వీళ్ళు ఆ జబ్బేంటో తెలియక. అంటే ఏంటి, తుమ్ములు, జలుబు, దగ్గు, ఆయాసం, కొంతమందికి ఇవి కూడా ఉండవు, ఇవి కూడా ఉండవు. మరి ఎట్లా గుర్తుపట్టాలి? ఆయాసం అంతేగా. అంటే మనం హిస్టరీ చూడాలా. తల్లికి కానీ తండ్రికి కానీ ఎవరికైనా కొంచెమన్నా ఎలర్జీ ఉందా లేదా, నీకు ఉందా మనగానే లేదంటారు కొంతమంది. మళ్ళీ ఆలోచించి ఒకసారి ఎవరికి ఎక్కువ ఉందో చెప్పు. మీ తల్లిదండ్రుల్లో ఎక్కువ సార్లు ఎవరికి జలుబు వచ్చేది, ఎక్కువ సార్లు ఎవరికి దగ్గు వచ్చేది, ఎక్కువ సార్లు ఎవరికి రొంప పరిచయం పట్టేది? మా అమ్మకు ఉంది సార్, కరెక్టే మీరు అన్నది. మా నాన్నకు ఉంది సార్, అప్పుడప్పుడు తుమ్ములు వస్తాయి, జలుబు వస్తుంది, జలుబు వస్తే ఒకసారి పోదు, అప్పుడు గుర్తొస్తుంది వాళ్ళకి అడుగుతూ ఉంటే. వీళ్ళల్లో లేదనుకోండి, మీ అన్నదమ్ముల్లో కానీ అక్క చెల్లెల్లో కానీ ఎవరికైనా ఉందా? సో అప్పుడు కరెక్టే సార్, మా చెల్లికి ఉందను, మా అన్నకు ఉందను అప్పుడు చెప్తారు. వీళ్ళల్లో ఎవరికి లేదని అనుకుందాం కాసేపు. మీ పిల్లల్లో ఎవరికైనా ఉందా? చిన్నదానికి ఉంది సార్, అప్పుడప్పుడు జలుబు చేస్తుంది ఈ మధ్య, కానీ పెద్ద బాబు బాగానే ఉంటాడు అట్లా. లేదా పెద్దోడికి ఉంది, చిన్నది బాగానే ఉంటుంది. అంటే ఎవరికో ఒకళ్ళకి ఉంటుంది. అంటే వాళ్ళకు కూడా ఇదేనా సార్ అంటారు. అప్పుడు వాళ్ళకి అవగాహన వస్తుంది దాని మీద. అంటే ఇన్ని విచిత్రమైనటువంటి అది దీంట్లో ఈ బాధ పెడతా ఉంటుంది. ఎందుకు? మూసుకుంటాయి, ఊపిరితిత్తులు మూసుకుంటాయి. ఇది తెమడ, ఇది బిగదీస్తుంది, ఇది ఇన్ఫ్లమేషన్, థిక్ అవుతుంది. గాలి ఎట్లా పోతుంది? ఎక్కడ? ఈ ముక్కులు కానీ, తర్వాత ఊపిరితిత్తులు మొత్తం కానీ, వాయునాళాలు ఇవి. వాయునాళాల్లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది, తెమడ ఉంటుంది, వాయునాళాల చుట్టూ ఈ బిగదీస్తాయి కండరాలు. ఇంకా గాలి ఎట్లా పోతుంది? కొంతమంది బిగదీసినట్టు ఉందంటారు, అప్పటికప్పుడే బాగుంటారు, అప్పటికప్పుడే బాగుండదు మళ్ళీ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో. అరే ఇప్పుడు బాగానే ఉన్నావు కదా, ఇప్పటికిప్పుడు ఏంటి మళ్ళీ అంటే ఎక్కడో వాతావరణంలో తేడా వచ్చింది, లేదా వాళ్ళకు బాధ కలిగే విషయం ఏదో వాళ్ళు విన్నారు లేదా అన్నారు, ఆ బాధ కలిగితే కూడా మూసుకుంటాయి, వెంటనే నీరసం వచ్చేస్తుంది. మీరు కోపంగా ఒక మాట అన్నారనుకోండి, ఒకలాగా చూశారనుకోండి, ఆస్మా వచ్చేస్తుంది. కొంతమందికి అంత సెన్సిటివ్ ఉంటారు. అంటే ఎమోషనల్ ఆస్మా. ఎమోషనల్ ఆస్మా అమ్మా అసలు ఎంత బాధ పెడుతుందో. అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇవి ఎమోషన్స్. ఎందుకు? సినిమా చూస్తుంటారు కదా, సినిమా చూస్తుంటే ఇప్పుడు గుర్రాలు పరిగెత్తుతుంటే దుమ్ము లేస్తుంది కదా, ఆ దుమ్ముతోనే ఆయాసం వచ్చి బయటికి పోయిన వాళ్ళు ఉన్నారు. చెప్తే విచిత్రం అనిపిస్తుంది. స్క్రీన్లో ఎక్కడో అయితే ఆడ ఇల్లు దులుపుతుంటారుగా, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతారు, థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోతారు, లేదా హోళీ అది ఇది ఆడుతుంటారుగా, ఆ ఫీల్ అమ్మో ఇది నాకు వస్తుంది, అమ్మో నా మీదకి వస్తుంది పోగా, అమ్మో ఇది వీలిస్తే నేనేమైపోతానో, అమ్మో ఆ దుమ్ము నా మీదకి వస్తుంది, అమ్మో నేను వెళ్ళిపోతా. దీన్ని ఎమోషనల్ ఆస్మా అంటాం. అంటే ఫీలింగ్స్. ఇది ఎలా తగ్గుతుంది సార్? ఇది అంటే ఇదే అంటే దీంట్లో ఇన్ఫ్లమేషన్ ఉంది అని అర్థం. ఇన్ఫ్లమేషన్ కనుక్కోవటం అంటే జీన్స్ ఉన్నాయి తెలుసుకున్నాం కదా. ట్రిగ్గర్ కెన్ బి ఎమోషన్, ట్రిగ్గర్ కెన్ బి యాంగ్రీ, ట్రిగ్గర్ కెన్ బి అ లాఫ్. బాగా నవ్విన ఆయాసం వస్తుంది తెలుసా మీకు? అయ్యో, ఎమోషన్స్ అంటే నవ్వు కూడా కదా, నవ్వు, ఏడుపు, బాధ, అన్ని బాధలు కదా. సో నవ్వినా కూడా అంటే ఏంటి, ఇలాంటి వ్యక్తులకు ఏ హక్కు లేదు. అంటే నవ్వే హక్కు లేదు, ఏడ్చే హక్కు లేదు, మనసారా బాధపడే హక్కు లేదు, ఏ హక్కు లేదని అర్థం. అలా చేస్తుంది మనిషిని. అలా అంటే ఇలా చేసేటటువంటి ఈ ప్రాబ్లంకు వైద్యం ఉందని చెప్పటమే నేను గత 30 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నా. సో ఎవరు ఈ ఆయాసంతో బాధపడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఓపెన్ చేసేటటువంటి మందులు, అద్భుతమైన మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే మళ్ళీ దీని మీద అంతులేని అపోహలు ఈ మందుల మీద. ఈ మందులు వాడితే అలవాటు అయిపోతారని, ఎడిక్ట్ అయిపోతారని, స్టీరాయిడ్స్ అని ఒకసారి మొదలు పెడితే ఇంకా చివరి దాకా వాడాలని. కొంతమంది ఏంటంటే రిలీవర్స్ వాడుతూ ఉంటారు. రిలీవర్స్ వాడితే జీవితాంతం వాడాల్సిందే నిజంగా కూడా. ఎందుకంటే కట్లిప్పే వాడతారు, ఇక్కడేం పని చేయవు కదా. ఇక్కడ పనిచేసే వాడినప్పుడు మాటికి వాడాల్సిన అవసరం ఏంటి? అంటే తాళానికి తగ్గ తాళం చేయని చెప్తాను నేను. రాంగ్ కీ పెట్టి లాక్ ఓపెన్ అవ్వాలని కోరుకోవటం ఎంత తప్పు. రైట్ కీ పెడితే కరెక్ట్గా ఓపెన్ అవుతుంది. అదేందో తెలియదు, రైట్ పాస్వర్డ్ ఏందో తెలియదు. కొంతమంది వాడుతూ ఉంటారు. నేను పాస్వర్డ్ అని ఎందుకంటానంటే 6 letters 8 letters ఉంటుంది పాస్వర్డ్. అవునా? ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అన్ని లెటర్స్ కొడితేనే ఓపెన్ అవుతుంది.
6 letters ఉన్నదాన్ని 5 letters కరెక్టే కొట్టాను కదా, అలా ఎలా ఓపెన్ అవ్వదు. ట్రీట్మెంట్ కూడా అంతే. ఓకే నేను 4 మందులు కరెక్ట్ వాడుతున్నా సార్, డోసేజ్ కరెక్ట్ గా వాడరు. అది లోవర్ క్యాప్సా అప్పర్ క్యాప్సా ఆ, అది కూడా